జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇది ఈ మధ్య మీరు కూడా గమనించే ఉంటారు. జాతీయవాదం గురించి మాట్లాడితే మొదటి నుంచి కూడా ఒక వివక్ష ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అది కాస్త ఎక్కువైంది. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ముఖ్యంగా రజత్ శర్మ ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన మీద కూడా ఈ మధ్య ఒక కేసు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. లైక్ రాగిణి నాయక్ అని ఒక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఆమెని రజత్ శర్మ గారు బూతులు తిట్టినట్టుగా ఒక వీడియోను సర్క్యులేట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇమీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి? ఇది నేను దీనికన్నా ముందు కూడా మాట్లాడాను. దీనికన్నా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, బీజేపీ గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా లేదు. ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ కానీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ, అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా ఉన్న వాళ్ళని, నాలాంటి వాళ్ళు కొంచెం రైట్కి తిరిగినా కానీ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. మీకు పోలీస్ కేసు వేస్తే, ఇప్పుడు చూడండి, అన్ని పోలీస్ కేసులు బెంగళూరులో రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకంటే జుబేర్ అనేవాడు ఇప్పుడు బెంగళూరులో కూర్చున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ ఒఫీషియల్గా ఆయనకి అకామిడేషను, ఆయనకి డబ్బులు అన్నీ ఇచ్చి ఒఫీషియల్గా అక్కడ కూర్చోబెట్టారు. వాడు డైలీ ఒక 5-6 కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా రాహుల్ గాంధీని తిట్టారా, లేకుంటే ఏదైనా ఒక వీడియో పెడితే వాడు డిసైడ్ చేస్తున్నాడు ఫేకా అది కరెక్టా అని. కానీ వాడి మీద ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేకపోయింది. దీనికన్నా ముందు ఆయన మీద రిజిస్టర్ చేసిన కేసు సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. కానీ బీజేపీ వాళ్ళు లేకుంటే రైట్ వింగ్ వాళ్ళ మీద వస్తున్న కేసులు సుప్రీంకోర్టు ఏం చేయట్లేదు. ఒకటే దాని మీద ఉండాలి కానండి, ఒకటే లెవెల్లో మీరు డీల్ చేయాల్సి వస్తుంది. అది జరగట్లేదు. అది ఎందుకు అని అడిగితే ఇదే ప్రాబ్లం. ఏంటంటే రైట్ వింగ్ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడేదో ఇవాళ ఒక నోట్ వచ్చింది. ఈ పార్లమెంట్ సెషన్లో, బహుశా ఇదే పార్లమెంట్ సెషన్లో, ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ సెషన్లో బడ్జెట్ సెషన్ కూడా దాంట్లోనే ఉండొచ్చు, లేకుంటే బడ్జెట్ సెషన్ దాని తర్వాత 10 రోజుల తర్వాత జూలైలో ఉండొచ్చు. అప్పుడు దాంట్లో ఒక స్పెసిఫిక్ బిల్ తీసుకొస్తున్నారు డిజిటల్ దీని గురించి, మీడియా గురించి. దాంట్లో యూట్యూబ్ కూడా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధ్రువ్ రాతిది నీట్ ఎగ్జామ్ గురించి వీడియో వచ్చింది. దాంట్లో మొత్తం తప్పులు, అన్ని అలిగేషన్స్. ఇక్కడ సుప్రీంకోర్టే చెప్పింది అట్లాంటి ఏం అలిగేషన్స్ మేము తీసుకోమని చెప్పి ఆన్ రికార్డ్. ఇప్పుడు నడుస్తున్న కేసులో కూడా బీహార్లో జరిగింది, గుజరాత్లో జరిగింది ఇంపర్సనేషన్ అంటే ఒకరి కోసం వచ్చి ఎగ్జామ్ రాశారు. అది ఈవెన్ ఐఐటి జేఈలో కూడా జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ యూజ్ చేయట్లేదు దానికోసం. మన దగ్గర ఇక్కడ నడుస్తున్న ఎంసెట్ ఎగ్జామ్, దాంట్లో విపరీతమైన 20-30% మంది క్యాండిడేట్స్, ఒరిజినల్ క్యాండిడేట్స్ రావట్లేదు, డూప్లికేట్ క్యాండిడేట్స్ వస్తున్నారు. ఎందుకంటే హాల్ టికెట్ చెక్ చేస్తారు. హాల్ టికెట్ ఎవరైనా పిక్చర్లు మార్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే దీన్ని సపోర్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు ఏం చేయట్లేదు. అట్లీస్ట్ బీజేపీ ఐటీ సెల్ కూడా ఏం చేయట్లేదు. బీజేపీ లీగల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2018లో నా మీద కేరళ గవర్నమెంట్ ఒక కేసు వేశారు. అప్పుడు అక్కడ జరిగిన ఒక వరదల దాని గురించి నేను ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేస్తే, ధన్యా రాజేంద్రన్, ఇప్పుడు డిజిపబ్ బాస్ ఉన్నారు చూడండి, షీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్. ఇప్పుడు ఈ జార్జ్ సోరాస్ దాంట్లో ఆమె మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఆమెనే ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక ఆర్టికల్ కోసం 30,000 రూపాయలు ఇస్తున్నారు జార్జ్ సోరాస్ వాళ్ళ టీం ఒఫీషియల్ గా. దాని ఫెలోషిప్ అంటారు వీళ్ళు. ఫెలోషిప్ 350 జర్నలిస్ట్ కి భారతదేశంలో ప్రతి నెల 3-4 సార్లు 30,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ₹1,00,000 దాకా ఒక నెలకి ఇస్తున్నారు. వాళ్ళ పని ఏంటి? మోదీ గారి గురించి అగేన్స్ట్ ఆర్టికల్స్ రాయడం. ఇండియా ఈవీఎంలు పనిచేయట్లేదు, నీట్ ఎగ్జామ్ మొత్తం అది అయిపోయింది, ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతుంది, ఇట్లాంటి కథలు రాయడానికి 30,000 రూపాయలు ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నారు. దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది ఎవరు ఇచ్చారు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరిది? అది జార్జ్ సోరోస్ది. డిజిపబ్ కి ఇచ్చి డిజిపబ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళు. అనదర్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ వీళ్ళ నుంచి ఈ సీమా చిస్తి ద సెకండ్ వైఫ్ ఆఫ్ సీతారాం యెచూరి. ఆలోచించండి లింక్ ఎక్కడెక్కడి నుంచి పోతుంది అనేది. వీళ్ళందరూ కలిసి ఎవరైనా బీజేపీ సపోర్టర్స్ ఉంటే వాళ్ళు ట్రాక్ చేసి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. సో కాల్డ్ ఫ్యాక్ట్ చెకర్స్, జుబేర్ లాంటి వాళ్ళు. ఇవాళ కర్ణాటకలో కూడా ఒక పోలీస్ కేసు రిజిస్టర్ అయింది, ఒక నార్త్ ఇండియన్ ఒక రైట్ వింగ్ బ్లాగర్ మీద. అదే ప్రాబ్లం ఈవెన్ బీజేపీ అమిత్ మాల్వియా కానివ్వండి, ఎవరి మీద కానివ్వండి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ బీజేపీ నాన్ ఐటీ సెల్ వాళ్ళ మీద కూడా కేసులు వేస్తున్నారు. అంటే మిమ్మల్ని భయపడిపిస్తారు, మీరు ఏమైనా రాస్తే మీ మీద కేసు వస్తుంది.
దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దానికి బీజేపీ ఇట్ సెల్ఫ్ షుడ్ హావ్ క్రియేటెడ్ అన్ ఐటీ సెల్. క్రియేట్ చేయలేదు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయట్లేదు. నన్ను కూడా ప్రొటెక్ట్ చేయలేదు 2018లో. ఇచ్చేసారు అంతే, మీరు చూసుకోండి మీ పని అని చెప్పేసి. లక్కీలీ నాకు సుప్రీం ఐటీ సెల్ అయితే ఉంది కదా సురేష్ గారు. ఐటీ సెల్ ఏం చేస్తున్నారు మీరు చూసారు కదా. అమిత్ షా గారు వీడియో వేసిన తర్వాత ఏం చేశారు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు రిజిస్టర్ చేయాలి. ఆ కేసు ఏమైందండి ఇప్పుడు? అప్పుడు ఎలక్షన్ అని చెప్పేసి ఆ పక్కన పెట్టారు. ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ క్యాంపెయిన్ లో బిజీ ఉన్నారు, రేవంత్ రెడ్డి తర్వాత వస్తాను. ఆ కేసు మీద ఏమైనా అయిందండి? ఆ కేసు మీద ఏం కాలేదు. ఇక్కడ ఒక యూత్ కాంగ్రెస్ వాడి మీద కేసు వేశారు. ఆ వీడియో యాక్చువల్లీ బీజేపీకి చాలా డ్యామేజ్ చేస్తుంది ఆ వీడియో. కానీ ఏం చేయలేకపోతున్నారు. బీజేపీ ఈజ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ యాక్ట్ చేయడానికి. భయపడుతున్నారు. ఎందుకంటే ఏదని అంటే సుప్రీం కోర్టుకి వెళ్ళి వీళ్ళు స్టే తీసుకుంటారు, లేకుంటే కేసు పట్టుపడేస్తారు. అంటే మీరు ఏం చేయకుండా ఉంటారా? ఇది దిస్ లాస్ట్ ఎలక్షన్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో బీజేపీకి 240 సీట్లు రావడానికి మెయిన్ కారణం ఇట్లాంటి ఫేక్ నెరేటివ్స్ పెట్టిన వీడియోలు. అది మనందరికి తెలుసు. డిస్ఇన్ఫో ల్యాబ్ వాళ్ళు డీటెయిల్ గా ఒక 85 పేజీల రిపోర్ట్ పబ్లిష్ చేశారు దీని గురించి, యూరోప్ నుంచి. దాంట్లో క్లియర్ గా రాస్తారు ఆర్టికల్స్. ఫైనాన్షియల్ టైమ్స్ ఉండొచ్చు, న్యూయార్క్ టైమ్స్ ఉండొచ్చు, వాషింగ్టన్ పోస్ట్ ఉండొచ్చు, ఎకానమిస్ట్ ఉండొచ్చు, బీబీసీ ఉండొచ్చు, అల్ జజీరా, వీళ్ళందరూ ఇదే పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి, లాస్ట్ ఒక వారంలో వచ్చిన స్టోరీస్ అంతా మోదీ గారికి ఎలక్షన్ ఓడిపోయారు, అప్పుడు కూడా ప్రధానమంత్రి అయ్యారండి. అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎట్లా పరిపాలించారండి? మెజారిటీ అయితే ఉంది కదా అలయన్స్ లో, అది కూడా ప్రీపోల్ అలయన్స్, పోస్ట్ పోల్ కాదు. ప్రీపోల్ అలయన్స్ లో వాళ్ళకి మెజారిటీ ఉంది. అంటే అప్పుడు కూడా పరిపాలన వద్దంటారా, రూల్ చేయకూడదు అంటారా, ప్రధానమంత్రి కాకూడదు అంటున్నారా? ఈ కన్సిస్టెంట్ క్యాంపెయిన్ ని డీల్ చేయడంలో బీజేపీ మిజరబుల్ గా ఫెయిల్ అయింది. మిజరబుల్ గా. ఇంకా చేయకపోతే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ఈ 2040 కూడా రాదు, ఇంకా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.